అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. బోట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో డిజైన్ ప్యాటర్న్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో ఏ సైజు వాళ్ళకి బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ప్రతి ఒక్క సైజు వాళ్ళకి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. సో ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 14 ఇంచులు ఉంది. సో 14 ఇంచుల సగం ఎంత 7 ఇంచులు తీసుకున్నాను. 7 ఇంచులు తీసుకొని ఇందులో నెక్ కోసం పావుదక్కువ 4 ఇంచులు తీసుకున్న తర్వాత రిమైనింగ్ వచ్చేసి షోల్డర్ ఉంది. అండ్ అదేవిధంగా చంక డౌన్ మనకి బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ అనేది 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో అయితే సెట్ అయిపోతాయి. ఈ కస్టమర్కి 6.2 ఇంచెస్ దగ్గర సెట్ అయింది. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, ఇది ఎందుకోసం అంటే ఇది బ్యాక్ ఓపెన్. సో బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి హుక్స్ కాజాల కోసం ఇక్కడ పావించి అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు నేను డిజైన్ ప్యాటర్న్ కోసం స్టిఫ్ పేపర్ అయితే తీసుకుంటున్నాను. స్టిఫ్ పేపర్ కూడా ఇగోండి చూడండి, ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా తీసుకున్నా. ఎందుకోసం అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకోండి. చంక ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ కూడా 2 లైన్లు డ్రా చేసేసుకున్నాం. ఎందుకోసం అంటే బ్యాక్ ఓపెన్ హుక్స్ కాజాలు వస్తాయి కాబట్టి. అండ్ పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అలా అయితే స్టిఫ్ పేపర్ పైన తీసేసుకోండి. స్టిఫ్ పేపర్ పైన తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే నెక్ యొక్క పొడుగు వచ్చేసి 9.5 ఇంచులు అయితే కావాలి. ఓకే, ఇదిగోండి నెక్ యొక్క పొడుగు దగ్గర కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు, 9.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను డిజైన్ ప్యాటర్న్ కోసం ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ నుండి ఇదిగోండి ఈ కింది లైన్ దగ్గర నుండి 2.2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా 2.2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నా. చూడండి ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది మనకి బోర్డ్ షేప్ డ్రా చేసేసుకోవడానికి తీసుకున్నాయి. ఇక్కడ పిన్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఈ స్టిఫ్ పేపర్ అనేది కరెక్ట్గా లేదు, అంటే చాలా రోజుల నుండి ఉండిపోయింది కాబట్టి ముడతలు వచ్చేస్తుంది. అందుకోసం నేను పిన్స్ అయితే పెట్టుకున్నా, అంతే తప్ప వేరే యూజ్ అయితే ఏం లేదు. ఇదిగోండి ఈ ప్లేస్లో మీరు ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బోర్డ్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఈ కింద ప్లేస్లో మీరు మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీకు ఏ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఆ ప్యాటర్న్ అయితే మీరు ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా లీవ్ చేసేసుకుంటున్నా. చూడండి ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి హుక్స్ కాజా పట్టీలకు అయితే ఒక హుక్స్ కానీ లేదంటే ఒక డోరీ కానీ వేసేసుకోవడానికి 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కుట్టు కోసం పోతుంది, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కుట్టు కోసం పోతుంది. ఈ మిడిల్ ప్లేస్లో మీరు డోరీ కానీ హుక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసే డిజైన్ కోసం ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుండి ఇక్కడికి 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా డిజైన్ కోసం. ఒకవేళ మీరు చూసిన అవుట్పుట్ కంటే మీకు పైకి కావాలంటే కొంచెం పైకి జరుపుకోండి, కిందికి కావాలి అంటే కొంచెం కిందికి జరుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్కి ఎంత తీసుకున్నాం, 4 ఇంచులు. ఇక్కడ కూడా సైడ్కి 4 ఇంచులు తీసుకోవాలా అంటే అవసరం లేదు. ఇక్కడ మీరు పైన ఇంత డిస్టెన్స్ 4 ఇంచులు తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఇంచు డిస్టెన్స్ తీసుకోవచ్చు, 5 ఇంచుల డిస్టెన్స్ తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఈ పైన దానికి కింది దానికి అస్సలు సంబంధం లేదు. సో నేను ఇక్కడ ఒక 3 ఇంచుల డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే మరీ డీప్ అయితే అవసరం లేదనేసి నేను ఈ విధంగా అయితే తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటా. కొంచెం డీప్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇదిగోండి ఈ ప్లేస్లో ఇలా అయితే రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్ట్రైట్గా గీతలాగుంది కదా, మరీ గీతలాగా ఉంటే కూడా డిజైన్ అనేది నీట్గా కనబడదు కాబట్టి జస్ట్ కొంచెం నేను కర్వ్ లాగా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నా. చూడండి ఇది డిజైన్ ప్యాటర్న్ కోసం తప్ప మనకి స్పెషల్గా ఇట్లనే ఉండాలి అని ఏం లేదు. ఇది మాత్రం నేను మీకు అర్థం కావాలి అనేసి నేను చూపిస్తున్నా. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మీకు నెక్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఇలా అయితే కనిపిస్తుంది. లేదు మీకు ఇంకొంచెం కిందికి కావాలి అనుకుంటే ఇక్కడి వరకైనా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ కిందికి కావాలనుకోండి ఇంకొంచెం కిందికి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. అంతే మీ ఇష్టం, అంతే తప్ప ఇంతే తీసుకోవాలి అనేది ఏం లేదు. జస్ట్ ప్యాటర్న్ కోసం మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు సైడ్కి పెద్దవాళ్ళకి అనుకోండి కొంచెం బ్రాడ్గా ఇష్టపడతారు అనుకుంటే ఇలా బ్రాడ్గా అయినా పెంచేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను కట్ చేసేది కాలేజ్ అమ్మాయిది కాబట్టి నేను కొంచెం తక్కువ పెట్టుకుంటున్నా. ఇదిగోండి ఇలా అయినా డీప్ పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నంత అయితే తీసేసుకోండి. కానీ ఇక్కడ నేను తీసుకునేది కట్ వర్క్ కోసం తీసుకుంటున్నా. కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం.
కట్ వర్క్కి కట్స్ కరెక్ట్గా లేవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని పైన ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ ప్లేస్ నుండి 1/2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, 1.5 ఇంచ్ ఉంది. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ ఈ పాయింట్ అండ్ ఈ లైన్ ఇవి 3 కూడా టచ్ అయ్యే విధంగా మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉంటుంది కదా, క్యాప్తోనైనా దేంతో అయినా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ విధంగా తీసేసుకొని ఈ 3 పాయింట్స్ టచ్ అయ్యే విధంగా దీంతో మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాం దీన్ని. ఇదిగోండి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో అయితే ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, మీరు ఏ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నారో సేమ్ అదే లైన్ పైన కరెక్ట్గా పెట్టేసుకోవాలి. సో మీరు ఎలా కావాలి అంటే అలా అయితే మార్క్ చేసేసుకోండి. నేనైతే మీకు డిఫరెంట్గా చెప్పినాను కదా, ఇదిగోండి నేనైతే ఈ లైన్ పైన మార్క్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు, ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని కొంచెం రౌండ్గా తీసేసుకోండి. లేదు మీరు ఇక్కడికి కావాలి అనుకుంటే ఇంకొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి, అంతే. డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పెన్సిల్ లైన్ ఉంది కదా, ఈ పెన్సిల్ లైన్ దగ్గర పెన్సిల్ లైన్ పైన ఈ మూల టచ్ అయ్యేలాగా ఉండాలి. ఇదిగోండి పెన్సిల్ మూల మీద ఈ మూల టచ్ కావాలి. సేమ్ మళ్ళీ ఇక్కడికి ఎండ్ అయిపోయింది కదా, ఇది ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ పెన్సిల్ దగ్గర ఉండాలి. ఆ పెన్సిల్ లైన్ పైన కరెక్ట్గా తీసేసుకోండి. ఓకే, మొత్తం ఇలానే మీరు ఒక 2-3 రెడీ చేసుకొని దీని మీద పెట్టుకుంటామంటే అలా అయితే పాసిబుల్ కాదు. ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం రౌండ్గా తిప్పుకుంటున్నాం కదా, కొంచెం రౌండ్గా తీసుకున్నప్పుడు మనకు అలా అయితే పాసిబుల్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇలా సింగిల్ తీసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, కట్ చేసుకోవాలి. ఇదిగోండి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇక్కడ వరకు కూడా నేను మార్క్ చేస్తాను. ఇదిగోండి సేమ్ ఇదే విధంగా లైన్ అయితే పెట్టేసుకున్నా. ఇది మనకి హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ నెక్ కానీ యూజ్ అవుతుంది. ఇది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ కింది పార్ట్ అయితే అవసరం లేదు, ఈ పైన పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఫస్ట్. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్ చేసేసుకున్నాం. బట్ ఇక్కడ కట్స్ మాత్రం కట్ చేసుకుందాం. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. స్పీడ్గా అయితే కట్ చేసుకోవద్దు, కొంచెం స్లోగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇంతే ఒక లైనింగ్ అండ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం. చూడండి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది, ఎలా అయినా కట్ చేసేసుకోండి. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ అయితే కట్ చేసేసుకోండి. సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం. సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిఫ్ పేపర్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ స్టిఫ్ పేపర్ ఉన్న లైనింగ్ కలిపి ఐరన్ చేయండి. అతుక్కపోతే, కాకపోతే నేను ఐరన్ చేయకుండా జస్ట్ ఒక కుట్టు అయితే వేసినాను లేవకుండా. అండ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్ స్టిచ్ చేస్తే ఏమైతే స్టిఫ్ పేపర్ అనేది మనకి బయటికి కనబడేలా ఉంది, క్లాత్ అనేది పల్చగా ఉంది. సో అందుకోసం నేను ఏం చేసిన అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి స్టిచ్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిఫ్ పేపర్ అనేది ఇంకొక లైనింగ్కి జాయిన్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా ప్లేస్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దీన్ని యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి డిస్టర్బ్ కాకుండా ఇలా పెట్టేసుకొని సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దీనిపైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను స్టిచ్ ఎక్కడ వేస్తున్నా అంటే ఈ వైట్ కలర్ ఉంది కదా, దీనిపైన అంటే మనం ఎక్కడ అంటే క్లాత్ పైన కాకుండా ఎగ్జాక్ట్గా కార్నర్లో వైట్ దానిపైన స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎట్లా అంటే వెంట్రుక మందం డిస్టెన్స్తోనే మనకి కుట్టు అనేది స్టిఫ్ పేపర్ పైన పడుతుందా క్లాత్ పైన పడుతుందా అన్నంత మంచి నీట్గా అయితే వేసుకోవాలి. అప్పుడే మీకు నీట్గా వస్తుంది. అండ్ టైం కూడా చాలానే పడుతుంది, కొంచెం స్లోగా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు కట్స్ పైన స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసినాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుందాం. చూడండి నేను ఎలా స్టిచ్ వేస్తున్నాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకోలేదు, కాకపోతే దీనిపై నుండి స్టిచ్ వేసేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఇది కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు స్టిచ్ వేసేసుకున్న తర్వాత స్టిచ్ కంటే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా రౌండ్గా మొత్తం కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా జాగ్రత్తగా కట్ చేసేసుకుందాం. మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మూలల దగ్గర ఇదిగోండి
కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. కొంచెం కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి ఇలా కచ్ మార్కులు పెట్టుకొని ఇదిగోండి వీలైతే ఇక్కడ కూడా పెట్టేసుకోండి. అప్పుడు మీకు మొత్తం నీట్గా అయితే వచ్చేస్తుంది. మొత్తం ఇక్కడ వరకు కచ్ మార్కులు అయితే పెట్టేసుకుందాం. మొత్తం 2 సైడ్స్ కూడా కచ్ మార్కులు ఇక్కడ నెక్ దగ్గర ఇదంతా కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ దింపేసుకోండి. ఇదిగోండి రివర్స్ దింపుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది, నీట్గా రాదు. ఇక్కడ మన 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ 2 ఫింగర్స్తోని ప్రెస్ చేయండి. ఒక ఫింగర్తో కూడా ప్రెస్ చేయొద్దు. 2 ఫింగర్స్తో కనుక ప్రెస్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఒకదాంతో ప్రెస్ చేస్తే మీకు కొంచెం అటు ఇటు అయిపోతుంది, నీట్గా రాదు. ఇట్లయితే రౌండ్గా వస్తుంది. మొత్తం కూడా ఇదే విధంగా రివర్స్ తీసుకోండి 2. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది. కాకపోతే ఇక్కడ మనం కుట్టు అనేది వెయ్యలేదు, వెయ్యకపోయినా బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు వేసుకున్న తర్వాత 2-3 సార్లు వేసుకునేసరికి ఏమవుతుందంటే అటు ఇటు అయిపోతుంది. సో అందుకోసం మనం ఫస్టే దీనిపైన ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. కుట్టు వచ్చేసి కొස්සకి వేసేసేయండి. దారం కుట్టు అనేది మన కుట్టు యొక్క సైజ్ అనేది తక్కువ పెట్టేసుకోండి, ఎందుకంటే కనబడకుండా అందులోనే వస్తుంది. సైజ్ అనేది కొంచెం 1 నెంబర్ అట్లా తీసేసుకొని దీనిపైన మొత్తం స్టిచ్ అనేది వేసుకుంటారండి. ఎగ్జాక్ట్గా కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి. కార్నర్లో స్టిచ్ వేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ కుట్టు కూడా దగ్గరకు ఉండే విధంగా తీసేసుకొని మొత్తం నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనం ఈ ఫ్యాబ్రిక్ పైన జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఏం చేద్దామంటే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసేసుకుంటా. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కట్ చేయలేదు, పైన వరకు కట్ చేయలేదు, ఓన్లీ ఈ కింది పార్ట్ వరకే కట్ చేసేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇవి 2 జాయిన్ చేసేసుకున్నాం. ఎందుకు ఈ విధంగా అంటే పైన పార్ట్ అంతా ఇప్పుడు కట్ అయిపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఇవి 2 జాయిన్ చేసేసుకుంటా. ఇదిగోండి ఇవి 2 ఇలా జాయిన్ చేసుకున్నా. ఇలా జాయిన్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ వరకు మాత్రమే మనకి కింద ఉంటుంది, ఇది ఉండదు అని నాకు తెలుసు. కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ చేయొద్దు అనేసి నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసే కింద మాత్రమే జాయిన్ చేసేసుకున్నా. వేరే రీజన్ అయితే ఏం లేదు. ఓకే, మీ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది సఫిషియెంట్ ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు ఇవి ఉంది కదా పైన మనం రెడీ చేసుకున్న పార్ట్, ఈ రెడీ చేసుకున్న పార్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. మరి ఏ ప్లేస్లో ప్లేస్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనం ఈ స్టిఫ్ పేపర్ ఎంత ఉందో అంతే కదా కట్ చేసేసుకుంది. సో స్టిఫ్ పేపర్ మనం ఎలా కట్ చేసుకున్నాం, వెనకాల ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడున్న చంక కొలతతోని ఇది మ్యాచ్ చేసేసుకొని ఇక్కడ పిన్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ అండ్ చంక కొలతతోని మ్యాచ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. సేమ్ అదేవిధంగా ఇటు సైడ్కి కూడా. ఓకే, ఇదిగోండి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. సో డిఫరెంట్ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇంత ఫ్యాబ్రిక్ వేసేసి ఇలా అయితే కట్ చేసేసుకోను నార్మల్గా. బట్ నేను వీడియోలో మీకు క్లియర్గా అర్థం కావాలి అనేది నేను కట్ చేసినాను. యాక్చువల్గా ఈ పైన పార్టు కింది పార్టు ఒకేసారి కటింగ్లో కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటా. కాకపోతే అలా చూపిస్తే కనుక మీకు ఏం అర్థం కాదు అని నేను ఈ విధంగా అయితే చూపించినాను. సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ చేసేసుకున్నాను చూడండి. ఈ చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ షోల్డర్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మీకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇగోండి ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా దీనికి కూడా పిన్స్ అనేవి పెట్టేసుకోండి, షోల్డర్స్ మ్యాచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా షోల్డర్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 సైడ్స్ కూడా మనం ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి కింద కటింగ్ అనేది చేసుకున్నామా, చేసుకోలేదు. అదే బ్యాక్ ఓపెన్ అనుకోండి నార్మల్లీ ఇట్లా కట్ చేసేసుకుంటాం. ఫ్రంట్ ఓపెన్ అయితే ఇట్లా కట్ చేసేసుకుంటాం. మనం ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, దీనిపైన ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని పైనుండి మీకు నెక్ ఎంత కావాలో నోట్ చేసేసుకోండి. ఇదిగోండి పైనుండి 9.5 ఇంచుల నెక్ కోసం అయితే మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనకి చంక దగ్గరికి పైకి వెళ్ళిపోయాయి. ఓకే, ఇలా కట్ చేసేసుకోండి. 2 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి. 2 కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. జాగ్రత్త. ఓకే, ఇది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందా చూడండి, టెన్షన్ లేకుండా ఎంత ఈజీగా సెట్ అయిపోయిందో. ఇక్కడ మనకి హుక్స్లు కానీ లేదంటే డోరీ కానీ మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం జస్ట్ థ్రెడ్ పైపింగ్ కావాలి అనుకుంటే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం, కొంచెం నీట్గా అనిపిస్తుంది. మరి లైట్గా ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఈ ప్లేస్లో మనం థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకుందాం.
చిన్న కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇక్కడ సేమ్ ఇదేలాగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇవి రెండు కలిపి జాయిన్ చేసేసుకోండి. ఈ చంక అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా పట్టేసుకొని ఇవి రెండు కలిపి స్టిచ్ వేసేసుకోండి. దగ్గర కుట్టు పెట్టి నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి మొత్తం. ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. నీట్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు అయితే వేసేసుకుందాం. ఓకే, సో రైట్ సైడ్లో హుక్స్ పట్టీ ఉంటుంది కాబట్టి కేవలం ఒక లైనింగ్ మాత్రమే తీసుకుంటున్నా. కాజా పట్టీకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలా పైన సైడ్ స్టిచ్ వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి. 1 టైం 2 టైం ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు ఇంతకుముందు కుట్టు వేసినాం కదా అక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ పైన ఉన్న ఫ్యాబ్రిక్ లోపల ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. కిందికి ఏం అవసరం లేదు, కిందికి మనం మళ్ళీ పైపింగ్ వేసేసుకుంటాం కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి కాజా పట్టి మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని కింది సైడ్లో జాయింట్ అయితే వేసేసుకోండి. వన్ ఫోల్డ్ ఆ తర్వాత ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకో. సో కంప్లీట్గా మీకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వేసుకున్న తర్వాత ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది, ఎందుకంటే షోల్డర్స్ అనేవి ఇట్లా జరిగిపోవడం వల్ల ఇక్కడ ఇంకా నీట్ పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం.